నమస్తే అండి. మన విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు ఏవో చిన్న చిన్న వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టారు. ఒక 5 వీడియోలు. మిత్ 1, మిత్ 2, మిత్ 3, మిత్ 4, మిత్ 5 అని. వాటికి కొద్దిగా క్లారిఫికేషన్స్ ఇద్దామనే ఉద్దేశంతో, ఎందుకంటే మాట మాటికి చెప్పడం ఎందుకు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం కదా అంటే, మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదండి అని కొంతమంది అడిగారు. ముఖ్యంగా మళ్ళీ నేను పర్యావరణం సైడ్ నుంచే ముందుకు వస్తాను. ఎందుకంటే ఆయన ఇంకేటేటో మొదలు పెట్టారు, కానీ పర్యావరణం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆయన చెప్పింది. పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చేసాయి. సో పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాత కూడా పర్యావరణ అనుమతులు రాలేదని పర్యావరణ వ్యక్తులు చెప్పడం కరెక్ట్ కాదు. ఏప్రిల్ 18న ఒక పర్యావరణ అనుమతి వస్తే జూన్ 10వ తారీఖునే రెండో పర్యావరణ అనుమతి వచ్చిందని చెప్పారు. అది కూడా పర్యావరణ ప్రభావ అంచనాలు వేసి ఈఐఏ వేసి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి అనుమతులు ఇచ్చారని. లేదండి ఎంపీ గారు, మీకు తెలియదేమో, మీరు తీసుకున్న అనుమతులు కేవలం భవన నిర్మాణాలకి, డేటా సెంటర్ నిర్మాణానికి కాదు. డేటా సెంటర్ నిర్మాణానికని మీరు పెట్టలేదు, భవన నిర్మాణానికని పెట్టి ఒక ప్రైవేట్ కంపెనీ, అది కూడా ఒక 1 GW తీసుకెళ్ళి 3 ముక్కలు చేసి 3 డిఫరెంట్ కంపెనీలకు ఇస్తున్నట్టు వేరు పేర్లు పెట్టి చేశారు. అది చల్లదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒక ప్రమోటరు ఒక ఇండస్ట్రీని 3 ముక్కలు చేసినా సరే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయానికి వస్తే 3 కలిపి చేయాలని. అదే ఒక ప్రాంతంలో 2-3 డిఫరెంట్ ప్రమోటర్స్ కూడా, వేరు ప్రమోటర్స్ కూడా వచ్చి ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఆ ఉమ్మడి 3 పరిశ్రమలు 4 పరిశ్రమల వల్ల ఆ ప్రాంతానికి వచ్చే నష్టం ఏంటి అనేది అంచనా వేయమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి మీరు చదవండి. మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, డేటా సెంటర్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. ఇది బొలిశెట్టి సత్యనారాయణగా ఒక పర్యావరణవేత్తగా నేను చెప్పింది. అక్కడ డేటా సెంటర్ బిల్డింగ్లు కట్టుకోవడానికి కేవలం భవనాలకు మాత్రం పర్మిషన్ తీసుకున్నారు, డేటా సెంటర్లకు కాదు, ఆపరేషన్ కాదు. ఓకే, మీకు తెలియకపోతే తెలుసుకోండి. రెండోది, కొన్ని చెట్లు నరుకుతున్నాం, దానికి మేము లోకల్గా అనుమతులు తీసుకున్నామని. మీకు వాల్టా యాక్ట్ 2002 ప్రకారంగా అనుమతులు తీసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏమంటే, అత్త సొమ్ము అల్లుడు దారి వేసాడు అన్నట్టు సింహాచలం దేవస్థానం భూములు ప్రభుత్వం ఎలాగ ఇస్తుందండి? ప్రభుత్వానికి ఇవ్వమని ఆదేశాలు మన మంత్రులు, ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ ఎలాగిస్తుందండి? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హడావిడి చేసి ప్రెషరైజ్ చేసి ఏదోలాగా చేద్దాం అనుకుంటున్నారు, కానీ సుప్రీంకోర్టు సెటిల్ జడ్జిమెంట్స్ ఉన్నాయండి దీని మీద. దేవస్థానం భూములు రిలీజియస్ పర్పస్ కాకుండా వేరే పర్పస్కి అయితే కేవలం ఆక్షన్ మాత్రమే చెయ్యాలి. అవి ప్రభుత్వ భూములు కాదు, దానాలు ధర్మాలు చేయడానికి. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో 1% అవకాశం కూడా మీకు లేదు పెట్టడానికి. రెండోది, మీరే ఇంకొక వీడియోలో చెప్తున్నారు ఒక 300 మీటర్ల వరకు ఉండొచ్చు, అక్కడ తగ్గిపోద్ది తర్వాత అని. మరి 120 మీటర్ల ముడిసరిలో ఒక 120 మీటర్ల దూరంలో ఎలా పెడతారండి? అది 300 మీటర్ల వరకు వేడి వస్తుందని మీరే చెప్తున్నారు కదా. సో ఇటువంటివి చాలా ఉన్నాయండి. బేసిక్ ఏంటంటే, అది కొండవాళ్ళు ప్రాంతం, డీమ్డ్ ఫారెస్ట్, మోర్ దాన్ 50% చెట్లతో కవర్ అయ్యి ఉంటే, మోర్ దాన్ 10% ఉంటేనే డీమ్డ్ ఫారెస్ట్ అన్నారు. అది మోర్ దాన్ 58, మోర్ దాన్ 80% చెట్లతో ఉంది. మేము అన్ని శాటిలైట్ మ్యాప్స్ తీసి పెట్టుకున్నాం. మీరు ఇవాళ సడన్గా రాత్రి నరికేసినా కూడా మళ్ళీ వాటిని రిస్టోర్ చేస్తాం. ఎందుకంటే ఇదివరకు అదే పని జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాకినాడ మడడవుల విషయంలో. కాబట్టి మీ దగ్గర భవన నిర్మాణ అనుమతులే తప్ప డేటా సెంటర్కి అనుమతులు లేవు. నెక్స్ట్, మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తే తప్ప, మిగతా వాళ్ళు నెమ్మదిగలుగుతున్నారు, మనం జోరుగా చేస్తే తప్ప ప్రభుత్వం జోరుగా పనిచేయడం కూడా నేరం అంటే కాదండి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ వెరీ గుడ్, బట్ యూ మస్ట్ ఫాలో ద యాక్ట్స్. చట్టాలనే ఫాలో అవుతూ చట్ట ప్రకారంగా బిజినెస్ చేయాలి. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చట్టాలను తీసేసి తొంగలో తొక్కేసి, మనం కబ్జా చేసేసినట్టు భూములు కబ్జా చేసేసి గవర్నమెంట్ నుంచి జీవోలు తెచ్చేసుకొని, దానికి అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇది భూ కబ్జా కాదండి. బేసిక్ ఏంటంటే, మనం చట్టాలను తొంగలో తొక్కకూడదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ టు డిస్ట్రాయ్ ద ఫారెస్ట్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎకాలజీ. అది గుర్తుపెట్టుకోండి. చట్టాలని చేతుల్లో తీసుకోవడానికి కూడా కుదరదు. అలాగే మీరు చెప్పారు లైట్ ఫైటర్ జెట్ 36 రోజుల్లో శంకుస్థాపన చేయాలి, మంచిది. మీరు ఏదైనా చేయండి. మీరు పర్యావరణ ప్రభావం అంచనా అనుమతి కూడా అక్కర్లేదు. అసలు ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలన్నది ఉంది. అవి చూడండి. అవి చూడకుండా ఈ దేవస్థానం భూములు, ప్రతి రిజర్వాయర్ ప్రాంతంలో, కంబాలకొండ ప్రాంతంలో, ఇంకో చుక్కలకొండ ప్రాంతంలో, ఇవన్నీ కరెక్ట్ కాదు. నెక్స్ట్, డీసాలినేషన్ ప్లాంట్ గురించి చాలా శాస్త్రోక్తంగా మీకు తెలిసింది చెప్పారు. బట్ నాకు జాలేస్తుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు, నాకు పర్యావరణ వ్యక్తులను చూస్తే
కాస్త కోపం వస్తుంది, బాధ వేస్తుందని. నాకు మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుందండి. ఎందుకంటే డీసాలినేషన్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నానన్నారు? పుడిమడుగులో పెడుతున్నానన్నారు. 100 MLD. ఎవరికి వచ్చిందండి ఆ చెత్త ఆలోచన? పుడిమడుగులో మత్స్యకారుల గురించి ఒక జెట్టి కడుతున్నాం అన్నారు 300 కోట్లు పెట్టి. ఎక్కడైతే మత్స్యకారులు జెట్టి కడతారో అక్కడ డీసాలినేషన్ ప్లాంట్ పెడతారా? డీసాలినేషన్ అంటే వచ్చిన సాంద్రత ఉన్న ఉప్పు బ్రెయిన్ని ఎక్కడ పంపిస్తారు? అది సముద్రంలో పంపిస్తే అక్కడ మత్స్య సంపద నాశనం అయిపోద్ది కదా. అదొక డెడ్ జోన్ కింద క్రియేట్ అవుతుంది కదా. డీసాలినేషన్ అనేది ఎక్స్ట్రీమ్ స్టెప్ అండి. అసలు మనం డీసాలినేషన్ వైపు చూడకూడదు. మన భారతదేశం అసలు చూడకూడదు. ఈ మిల్లీమీటర్ వర్షపాతం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో డీసాలినేషన్ వైపు చూడకూడదు. మనం వాటర్ కన్జర్వేషన్ చేసుకోవాలి. మీరు ఎంపీగా ఉన్న ప్రాంతంలో ఎంతవరకు తగ్గిపోయిందో, భూగర్భ జలాలు ఎంత అడుగుండి పోయో చూడండి. ఎందుకు అంత ఇప్పుడు 87%, 80% ప్రజలు పంపుల మీద, బోర్ వాటర్ల మీద ఎందుకు ఆధారపడుతున్నారో చూడండి, స్టడీ చేయండి. ఎందుకు అంత గట్టిగా పడిపోయింది? మీరేమో ఇజ్రాయెల్ అవన్నీ చెప్తున్నారు. అక్కడ ఆ దేశాల్లో వాటర్ లేదు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అంటే వేరే గత్యంతరం లాగా చేస్తున్నారు. మనం ఎందుకు చేయాలి? అది ఎట్టి పరిస్థితుల్లో కూడా డీసాలినేషన్ అనేది ఆప్షన్ కాదండి. డీసాలినేషన్ వల్ల నష్టం జరుగుతుంది. ముఖ్యంగా పుడిమడుగులో అది మత్స్యకారులు పొట్ట కొట్టడం అవుతుంది డీసాలినేషన్ అంటే. ఇంకో విషయం, మత్స్యకారులు అంటే అసలు మీకు పడదేమో. ఎందుకంటే మీరున్న నియోజకవర్గంలో రోజు మీరు కాలేజీకి వెళ్తున్నప్పుడు, యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు లాసెన్స్ బే దగ్గర అంత మురుగునీరు కలుస్తుంది కదా. అది దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కలుస్తుంది. ఎందుకు పట్టించుకోరు? మీ ఎమ్మెల్యే ఉన్నారు 4 సార్లు అక్కడి నుంచి ఎలక్ట్ అయ్యారు. మీరు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంపీకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. నేను కోర్టులో కేసు వేసి రాజేంద్ర సింగ్ గారు నేను కేసు వేసి 6 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఒక 6 సంవత్సరాలు మేము యుద్ధం చేశాం. మీ కాలుష్యం అంటే పట్టదా మీకు? మురుగునీరుని శుద్ధి చేయడానికే మీకు కెపాసిటీ లేదు. మీరు పెద్ద పెద్ద మాటలని చెప్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదండి. నీటి భద్రత గురించి చెప్తున్నారు. మనకి 2110 MLD వచ్చేస్తుంది కాబట్టి ఎగిరే పెట్టకి మసాలా నూరడం అంటారు మా శ్రీకాకుళం భాషలో, ఉత్తరాంధ్ర భాషలో. అలాగా ఎగిరే పెట్టుకు మసాలా నూరొద్దండి. మన దగ్గర ఉన్న వాటర్ కొరత ఉంది. ఇప్పటికి నీటి కొరత ఉంది. ట్యాంకర్లు వాటర్, విశాఖపట్నంలో వాటర్ లాగా కటకట్లాడుతుంది ఆల్రెడీ. అటువంటి పరిస్థితుల్లో మీరు పోయి మనకి చాలా ఎక్కువ ఉంది, మనం దానాలు ధర్మాలు చేస్తామంటే కాదండి. ప్రతి చుక్క అలాట్ అయ్యింది. మీరు అలాట్మెంట్ చేసే ముందు రైతులకి, ప్రజలకి అన్ని చూసిన తర్వాత, పరిశ్రమలు, ఇప్పుడున్న పరిశ్రమలు నీటి అవసరాలు చూసిన తర్వాత అడిషనల్గా ఇది ఇవ్వాలి. డేటా సెంటర్ని ప్రపంచం అంతా వద్దంటుంటే మీరేమో తెచ్చి అసలు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళందరికీ తెలియదు, మనకు తెలుసు, వాళ్ళు పవర్ సప్లై సరిగ్గా చేసుకోలేదు, వాళ్ళు ఇచ్చేయలేదు, మనకు అంతా బాగుంది అంటున్నారు. వీళ్ళు ఒకసారి అమెరికాకి వెళ్ళి చెప్పండి ఎందుకు డేటా సెంటర్లు మీరు వద్దన్నారని. ఒకసారి మీరు వర్జీనియాకో రాకపోతే న్యూయార్క్ వెళ్ళి 20 మెగావాట్స్ డేటా సెంటర్ పెట్టనివ్వడం లేదు అక్కడ అమెరికాలో. మీరు ఇక్కడ వచ్చి 1000 మెగావాట్లు కాదు, 6000 మెగావాట్లు మన లోకేష్ బాబు గారు చెప్తున్నారు 6000 మెగావాట్లు ఇచ్చేస్తాం. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎలా పెడతారు? దాని తల పర్యవసానాలు చూస్తున్నారా? ఓన్లీ పెట్టుబడులు చూస్తారా? అంటే విశాఖపట్నం నాశనం అయిపోయిన పర్లేదు, ఉత్తరాంధ్ర నాశనం అయిపోయిన పర్లేదు, మనకు పెట్టుబడులు వస్తే చాలు, అందులో మనకు వాటాలు వస్తే చాలు, ఇంతేనా? అంతకుమించి కేవలం ఉందా? ఎందుకంటే ఇది కరెక్ట్ కాదండి. ఇది చాలా చాలా తప్పు చేస్తున్నారు. మీ పర్యావరణ అనుమతులు లేవు అక్కడ కట్టడానికి, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు. నెక్స్ట్ ఇవన్నీ ఉంటే ఎందుకు ఒక రౌండ్ టేబుల్ పెట్టి ముందు ప్రజల్ని చైతన్యవంతులు చేసి, ఇక్కడ ఇంత జాగా ఉంది, మనకి ఇంత నీరు ఉంది, మనకి ఈ ప్రాజెక్టులు వస్తే బాగుంటుంది అంటే, ఏ ప్రాజెక్టులు వస్తే బాగుంటుందో చర్చించవచ్చు కదా. డేటా సెంటర్లే ఎందుకు? డేటా సెంటర్ల వల్ల 500 కంటే ఎక్కువ ఇవ్వమని వాళ్ళు అప్లికేషన్లోనే పెట్టారు. అప్లికేషన్లో 500 పెట్టారంటే రియల్గా ఎంత అవుతుందో మీకు తెలుసు. సో 500 పర్మనెంట్ జాబ్స్ ఉంటాయని డేటా సెంటర్ పెడితే మీరు దానికి పోయి మనం మొత్తం పర్యావరణం అంతా నాశనం చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం కదా, డేటా లేకుండా అలాగవుతుంది. అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. అమెరికాలో ట్రంప్ గారు ఏమన్నారు? మనమేమో మన రిసోర్సెస్, మన ట్యాక్స్ పేయర్స్ మనీ మనం వేస్ట్ చేసుకున్నాం, చాట్ జీపీటీ, చైనా వాళ్ళు బాగుపడుతున్నారు చాట్ జీపీటీ వాడని. మీరు ఏఐ కంపెనీలు పెట్టండి, డేటాను వాడుకోండి. డేటా సెంటర్లు పెట్టాల్సిన అవసరం లేదు మనకి. ఒకవేళ డేటా సెంటర్లు పెట్టాల్సి వస్తే దాని తాలూకా ఇంపాక్ట్ ఏంటో చూసుకొని దాన్ని ఎలాగ మిటిగేట్ చేయాలో ముందే ప్లాన్ చేసి, అలాగే మనుషులు లేని ఏరియాలో, మనుషుల నివాసయోగ్యంగా అంటే నివాస ప్రాంతాలకు ఒక 5 కిలోమీటర్ల దూరంలో, అలాగే చుట్టుపక్కల బయోడైవర్సిటీ దెబ్బతినకుండా ఉన్న ప్రాంతాలు బోర్డు ఉన్నాయి, ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టండి. అడావిడిగా బెస్ట్ లేఅవుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీ కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నట్టు బ్యూటిఫుల్ స్పాట్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకొని ఎవరెవరికి దానాలు ధర్మాలు చేయడం కరెక్ట్ కాదండి. అది చాలా తప్పు. ఈ విషయంలో మాత్రం నేను పూర్తిగా విభేదిస్తున్నాను. మీరు చెప్పినవి అన్ని అవాస్తవాలే, ఒక్కటంటే ఒకటి వాస్తవం లేదు. ఎనీ ప్లేస్ ఐఎమ్ రెడీ టు హ్యావ్ ఎ డిబేట్ విత్ యూ ఆన్లైన్. ఓపెన్ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా డిబేట్ పెట్టండి, మీకు వచ్చిన అనుమతులు చూపించండి, అందులో ఏం తప్పులు ఉన్నాయో చూపిస్తాను.
మీకు చెట్లు నరకడానికి మీకు ఎవరు అనుమతిచ్చారో చెప్పండి, వాళ్ళకి ఎలాగ అర్హత లేదో చూపిస్తాం. అలాగే సింహాచలం దేవస్థానాలు ఇవ్వడానికి, భూములు ఇవ్వడానికి మీకు ఎందుకు అర్హత లేదో నేను చెప్తాను. మీకు ఎక్కడి నుంచి అర్హత వచ్చిందో మీరు చెప్పండి. అంతేగాని ఇలాగ తప్పుడు ప్రచారాలు చేసుకుని మంచి చక్కటి అమాయకాన్ని ముఖం పెట్టుకొని ఏదో తప్పుడు అబద్ధాలు ప్రచారం చేయకండి ఎంపీ గారు. ఇది మంచిది కాదు, విశాఖపట్నానికి మంచిది కాదు. థ్యాంక్ యూ.